నెక్స్ట్ రాజేష్ వాసిరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కమర్షియల్స్. దివానా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, దివానా డిస్కషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాజేష్ గారు ఈ జర్నీలో పార్ట్ అయ్యారు. సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్, ఇలాంటి మంచి స్టోరీని మా అందరి ముందుకి తీసుకొని వచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎస్, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నేను బాలబొమ్మల శ్రీనివాస్ గారి లాగా స్పాంటేనియస్గా మాట్లాడలేను కాబట్టి కొంచెం రాత్రంతా కూర్చొని ప్రిపేర్ అయ్యి కొంచెం రాసుకున్నాను. ఇది నా స్పీచే. నా పేరు రాజేష్ వాసిరెడ్డి. నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కమర్షియల్ వర్క్ చేస్తున్నాను. కమర్షియల్ అంటే బడ్జెట్స్ ఫైనలైజ్ చేయటం అండి, అందరికీ అర్థమయ్యేటట్టు. సో నా కోర్ జాబ్ అది. అయితే ఆహా ఆఫీస్లో దివానా అనగానే అందరూ నా పేరు చూస్తారు, అందరూ నా దగ్గరికి వస్తారు. ఎందుకు అనేది చెప్పే ముందుగా మా దివానా సినిమాని ఇంత పెద్ద విజయంగా మార్చిన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్పాలి. సాధారణంగా మనం చూస్తున్నాం, ఏదైనా సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే మీడియాని విమర్శించడం చాలా సులభం. కానీ దివానా విషయం మాత్రం మీడియా ఎంతో బాధ్యత తీసుకొని నిజాయితీగా రివ్యూలు ఇచ్చి, బాగుందని నిజాయితీగా రివ్యూలు ఇచ్చి ఆ మాటని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళి వారిని థియేటర్లో రప్పించడంలో ఎంతో కీలక పాత్ర పోషించింది. అందుకు మీడియా స్నేహితులందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. మేము లైఫ్లో మర్చిపోలేమండి మిమ్మల్ని. అంటే ఒక సినిమాని మేము జనరల్గా చూస్తుంటామండి, రివ్యూస్. సినిమా బాగుంటే ఆ సక్సెస్ చాలామందికి వెళ్తుంది. సినిమా బాగోలేదు, లేకపోతే కొంచెం యావరేజీ అనే రివ్యూస్ రాగానే మీడియాని విమర్శిస్తారు. కానీ నేను ప్రత్యక్షంగా మేము అనుభవించామండి. మీడియా వల్ల ఒక సినిమా నిలబడటం అంటే ఏంటి అనేది దివానా సినిమాలో మీ అందరూ ప్రూవ్ చేశారు సార్. దానికి జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం. ఈ సినిమా యూనిట్, ఈ సినిమా క్రూ అందరం మీకు రుణపడి ఉంటామండి. ముఖ్యంగా నాకు అందరి పేర్లు తెలియవు, కానీ మేము అబ్జర్వ్ చేసి నాకు తెలిసిన వాళ్ళ నాగేంద్ర కుమార్ గారు హ్యాట్సప్ అండి. మీరు మీ స్పీచ్ కానీ, మీ రివ్యూ కానీ, మీ అన్నీ చూసామండి, ఇంటర్వ్యూలన్నీ అద్భుతం అండి. అలాగే ఫణి గారు, మా లక్ష్మీనారాయణ గారు, సుబ్బారావు గారు, శివ మల్లాల్ గారు, శివ గారు, సువర్ణ గారు, హేమ గారు, ఇంకా ఎంతోమంది అండి, ఇంకా ఎంతోమంది ఎక్కడి నుంచో ద లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్. మాకు తెలియని కూడా తెలియదండి. వాళ్ళ సినిమా చూసేసేసి రివ్యూ రాసి లోకల్లో వచ్చేసి ఇస్తే ఆ రోజున ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వచ్చేసి ఆ రోజున అక్కడ ఉన్న థియేటర్ ఫుల్ అయింది అంటే అది నిజంగా ఆ రివ్యూసే కారణం అండి. అది చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది నిజంగా ఒక ఆహా సినిమాని గర్వంగా చెప్పగలమండి. ఎందుకంటే వాసు గారు, శ్రీదేవి గారు మా వద్ద పనిచేస్తున్న సమయంలో మా శ్రీకాంత్ గారు, డైరెక్టర్ గారు, ఈ కథని వాళ్ళకి వినిపించారు. వాళ్ళకి కథ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా తెలివిగా నాకు కూడా కథ చెప్పమన్నారు. నన్ను కూడా ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం చేశారు. బహుశా సినిమా బడ్జెట్లో వచ్చేసి నేను కొంచెం పెంచాలని ఆలోచించి నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు ఆ రోజు నుంచే. కానీ నిజంగా చెప్పాలంటే కథ వినగానే మేమందరం చాలా ఇష్టపడ్డామండి. ఈ సినిమా ప్రయాణం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత ఏమైందో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ విజయం మీ ముందు ఉంది. ఈ సినిమా ద్వారా ఆహా ఒక ప్లాట్ఫామ్గా మంచి కంటెంట్ని ప్రోత్సహిస్తుందని, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తుందని మరోసారి నిరూపించాం. దర్శకుడు శ్రీకాంత్ గారిని కానీ, సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ర గారిని, అలాగే ఎంతోమంది కొత్త నటీనటుల్ని, టెక్నీషియన్స్ని పరిచయం చేయగలిగాం. అంతేకాదు సినిమా పరిశ్రమకి భవిష్యత్తులో గొప్ప నిర్మాతలుగా ఎదిగే సామర్థ్యం ఉన్న వాసు గారిని, శ్రీదేవి గారిని కూడా మేము పరిచయం చేయగలిగామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. వారు ఆహ్వానించి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పటికే ఈ ప్రాజెక్టులో ఎంతో దూరం ప్రయాణించారు కాబట్టి
ఈ సినిమాని పూర్తి చేయమని వారిని కోరాం. వారు అద్భుతంగా పూర్తి చేశారు, వాసు గారు కానీ శ్రీదేవి గారు కానీ. ఈ సందర్భంగా వారిద్దరికి మా ప్రత్యేక అభినందనలు. భవిష్యత్తులో నిర్మాతలుగా వారి నుంచి ఇంకా ఎన్నో మంచి సినిమాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఆహా ఎప్పటి నుంచో కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ వస్తుంది. ఇకపై కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తుంది. దీవానా విజయం మాకు మరిన్ని ప్రాజెక్టులు చేసే ధైర్యాన్ని ఇస్తుంది. ఇది ఆహా మాత్రమే కాదు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, కొత్త ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేయడం కానీ డెఫినెట్గా మాకు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి కూడా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. మరో ముఖ్య విషయం, ఈ సినిమా విజయంలో ఆహా టీం మొత్తం భాగస్వాములే అండి. మా ఆహా ఉద్యోగస్తులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాని ఒక ఓటీటీ రిలీజ్గా కాకుండా తమ సొంత సినిమాగా భావించి పనిచేశారు. ప్రతి డిపార్ట్మెంటు ఎంతో అంకితభావంతో కష్టపడి ఈ సినిమా గురించి ఎక్కువ మంది ప్రేక్షకులు చేరేలా తమ వంతు కృషి చేశారు, చేస్తున్నారు. ఈ విజయం వెనక వారి శ్రమ కూడా ఎంతో ఉందండి. ముఖ్యంగా మా అడ్మిన్ టీంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నిన్న మేము ఆఫీస్ వెళ్ళేసరికి దివానా ఓటీటీ రిలీజ్ సందర్భంగా మా ఆఫీస్ని పూర్తిగా దివానా థీమ్తో అలంకరించారండి. అది కేవలం డెకరేషన్ మాత్రమే కాదండి, ఈ సినిమా మీద మాకున్న నమ్మకం, విశ్వాసానికి ప్రతీక అండి. మేము ఫస్ట్ టైం అండి మా ఆఫీసులో ఒక మూవీ రిలీజ్ థీమ్ తోటి మా ఆఫీస్ని డెకరేట్ చేయటం. జనరల్గా ఫెస్టివల్స్కి చేస్తారు, బట్ ఒక సినిమా రిలీజ్కి ఆ థీమ్తో చేశారంటే ఆ డెడికేషను, ఎంత నమ్మకం, ఎంత మేము బిలీవ్ చేసామనేది అదొక దానికి ప్రత్యేకంగా మా అడ్మిన్ టీంకి కృతజ్ఞతలండి. సో ఆ సినిమా విడుదలకు ముందు నుంచే మా టీంలో ఉన్న ఆ ఉత్సాహం, ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు నిజమైనందుకు హ్యాపీ అండి. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని మేమందరం కలిసి ఆశీర్వదిస్తున్నాం. ఇది నిజంగా మొత్తం ఆహా కుటుంబం సాధించిన విజయమైన గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈ సినిమా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మా హీరో గారికి, ఆయన గ్యాంగ్కి, ఫ్రెండ్స్ గ్యాంగ్కి అందరికీ సారీ, పేర్లు గుర్తుండవు నాకు, అందుకనే అలా చెప్తున్నాను. అలాగే హీరోయిన్ గారికి, నరేష్ గారికి, ఝాన్సీ గారికి, రఘు గారికి, వేణు గారికి, జీవన్ గారికి, ఇంకా అందరు నటీనటులకి, టెక్నీషియన్స్కి మా ధన్యవాదాలు. మా డిఓపి గారికి ప్రత్యేక అభినందనలు. మీ విజువల్స్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఈశ్వర్ చంద్ర గారు, మీ సంగీతం అద్భుతం. ఎక్కడున్నారండి ఈశ్వర్ చంద్ర గారు? మీ సంగీతం అద్భుతం అండి. ఈ సినిమాకి మీరు ఇచ్చిన ప్రాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందండి. అలాగే మా డైరెక్టర్ గారు, ఆయన ఎమోషన్ని మా ఎమోషన్ లాగా మార్పించి మమ్మల్ని ఇంత దూరం ట్రావెల్ చేసినందుకు శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు ట్రావెల్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సందర్భంగా లహరి మ్యూజిక్కి, మా వ్యాపార భాగస్వాములందరికీ, ఈ ప్రయాణంలో మాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మంచి న్యూస్ ఏంటంటే, దివానా సినిమా ఈ రోజు నుంచి ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ అందుబాటులో ఉంది. రేపటి నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. సో ఇంకా చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు తప్పకుండా చూడండి. ఇది ఒక అందమైన ఫీల్ గుడ్ సినిమా. ఎలాంటి సందేహం లేకుండా మేము చెప్పగలం, ఈ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో మా ఆఫీసులో 2 రోజుల నుంచి ఎవరో కొలీగ్ స్టార్ట్ చేశారు, బయట వానా ఆహాలో దివానా, ఎంజాయ్ బోత్. అలాగే ఈ సందర్భంగా మరోసారి ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి, మా ఆహా కుటుంబానికి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి మరియు ఈ ప్రయాణంలో మాతో పాటు కలిసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో ఇంకో మంచి కంటెంట్తో, మంచి సినిమాతో, మరో మంచి సందర్భంలో మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగు. థ్యాంక్ యూ సార్.